नव्यमंगलम लोकसूर्याय नव्यमंगलम स्वामी साई पूर्णानंद ऐसे अक्षय लक्ष्मी బాబాకు గురుపూర్వ సందర్భంగా బాబా గారికి ఎవరైనా కేటాయించేందుకు గురించి ఏమండి భోజనాలు నమస్తే మధ్యలో ఎదురైతుంది అన్నీ వస్తుంది కదా ఇట్లా దానపోయిన కిరణ్ కుమార్ మొత్తానుసారం 2016 వరదాస్ జనరల్ షాపుల వారు వీరు పులిహోర ప్రసాదానికి అభిషేక సామాన్లు ఇచ్చారు.
ఆనంద్ 100 రూపాయలు, గంధం భారతమ్మ 3 ఈ యొక్క స్థలము లోపల ఈ చెరువు నీళ్ళు వచ్చి బాబా గుళ్ళదానికి వచ్చి కాలు కడుకొని గుళ్ళకి వచ్చినటువంటి రోజులు అవి. ఆ రోజుల లోపల ఈ గుడి ఏర్పాటు చేయాలని ఇక్కడ చిలికేశ్వరం చెట్టు ఉంటే ఆ గడ్డ మీద కూర్చొని నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రిటైర్ అయిన వ్యక్తిని. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నప్పుడు 1975 లోపల ఆ వార్ లోపల ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి అప్పుడు ఆ వార్ లో కొద్దిగా నా శరీరం డ్యామేజ్ కావడం జరగడం వల్ల అప్పుడు బాబా కోరుకున్నా నన్ను సురక్షితంగా అంతరానికి చేర్చినట్టయితే మీ యొక్క జ్ఞాపకార్థము యొక్క గుడి కట్టాలనుకున్నా. ప్రతి చోట ఈ ఊర్లో అంతా తిరిగి ఈ చెరువు మధ్యలో దిమ్మ ఈ మట్టి దిమ్మ మీద వచ్చి కూర్చున్నా. అరే ఇక్కడ కనిపించడం లేదని అప్పుడు బాబా సంగీతము ఆ మహారాజు గారు ఇక్కడ పర్ణశాల ఏర్పరచుకుంటుంటే 1918 అని మా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి హిందూ వాళ్ళు చెప్పడము ఇక్కడ ఆయన ఆశ్రమం ఏర్పరచుకుంటే కనుక ఈ యొక్క పుణ్యస్థలం ఇది చాలా మంచిది ఇక్కడనే కట్టండి అని చెప్పడం వల్ల అప్పుడు సీఎం గారు చెన్నారెడ్డి గారు టైంలో తీసుకొచ్చి ఈ యొక్క గుడికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగనే ప్రతిదినము పుణ్యం చంద్రుని మాదిరిగా దినదినం అభివృద్ధి చేస్తూ భక్తుల కోరికలు తీర్చి కొన్ని బంగారమైన అమ్మల యొక్క కోరికల ప్రకారంగా ప్రతి ఏది కోరుకున్నా అది జరిగినటువంటి ఈ స్థల మహత్యం అటువంటిది. ఈ దిమ్మె ఈ మట్టి తీసుకుంటే ఆ లోపల నుంచి పమిదలు, పల్లెలు, గంట, చెంబు ఇవన్నీ బయలుదేరి ఏంటి ఇవన్నీ ఎక్కడికి ఏముండి అని అడిగితే ఆ పెద్ద మనుషులు తిరుగులు బాలయ్య అని 98 సంవత్సరం ఉన్నటువంటి వ్యక్తి ఈడ మహారాజు గారు ఉండే ఆయన యొక్క పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడంటే దక్షేశ్వరంలో ఉన్నటువంటి యశోదమ్మ ఆ మహారాజు గారి భార్య ఆమె ఈ గుడి స్థలంను ఇచ్చి ఆ మహారాజు గారికి కోరిక తీర్చుకోవాలని కోరడం వల్ల ఈ గుడి కట్టడము అది 1975 మొదలైనటువంటిది ఇప్పటి వరకు 150 జరగడమే జరుగుతున్నది. ప్రతి సంవత్సరము కాదు ఒక పని జరగడమే అవుతున్నది. ఇప్పుడు ఈ సంవత్సరము మేము ధ్యాన మందిరం ఏర్పాటు చేసినాము. ఆ ధ్యాన మందిరం కూడా విగ్రహ ప్రతిష్ట చేయబోతున్నాము దసరాకు. అట్లాంటి పరిస్థితి ఈ యొక్క స్థల మహాత్మ్యం గురించి ఎంత చెప్పినా కానీ ఎంత కొనియాడినా కానీ ఆ బాబా సంఖ్యలమే కానీ మనం చేసింది ఏం లేదు. కనుక మీరందరూ కూడా ఈ గుడికి మీ యొక్క ఉపాన శక్తిగా దానధర్మాలు చేస్తూ మీ యొక్క గుర్తు ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. మానవ జీవితము ఏలాంటిదంటే ఒక వస్త్రము తొడుక్కొని ఇంకోవరికి ఆ యొక్క చొక్కామను ఆ ధోతిగను ఇస్తే ఎట్లా వాళ్ళు యాద్ చేస్తారో అది చిరిగిపోయినంత వరకు ఇవ్వకుండా మనము ఆ వస్త్రాన్ని ఎట్లా వాడుతున్నామో అలాగనే మీ యొక్క భక్తితో ఇచ్చినటువంటి కానుకలు కూడా ఈ దేవాలయంకు సమకూర్చడం జరుగుతున్నాయి. ఈ యొక్క దేవాలయం లోపల దసరా ఉత్సవము 4-5 వేల మంది వస్తారు ఇక్కడికి. రావణ దౌరం జరుగుతుంటది. భోయశంకర్ వారి సహకారంతో ఇక్కడ రాముడి అవుతుంది. తర్వాత శ్రీరాముని కళ్యాణము జరుగుతుంది. తర్వాత గురుమూర్లను అనేది ఏర్పాటు చేసుకుంటుంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు వస్తూ మాకు ఈ గురు పూర్ణిమకే కానీ దసరాకే కానీ శ్రీలు సంజీవరావు సంకల్పంతోనే ఉపన్యాసంలో ఇది యొక్క హరికథలు సినిమాలు ఆ రోజుల్లో 1970 సినిమాలు అంటే చాలా మందికి తెలియదు. ఇక్కడ గూడాలకి వచ్చేటువంటి వాళ్ళు తాపలు తీసుకుని వచ్చి ఇక్కడ ఆ సినిమాలు చూసేవారు. 3 రోజులు బ్రహ్మోత్సవంగా జరిగినటువంటి కార్యక్రమాలకు మీరందరూ వచ్చేసి సహకరించినందుకు మీ అందరికీ నా పాదాలు నమస్కారం. జై సాయినాథ్.